తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. ఈ సందర్భంగా రేపటి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఢిల్లీలో బీజేపీ మీటింగ్, మోదీ దిశానిర్దేశం చేసిన అంశాలపై చర్చిస్తున్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. ఈ సందర్భంగా రేపటి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఢిల్లీలో బీజేపీ మీటింగ్, మోదీ దిశానిర్దేశం చేసిన అంశాలపై చర్చిస్తున్నారు కిషన్ రెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది కిషన్ రెడ్డి అధ్యక్షతన. ఈ కార్యక్రమంలో రేపటి జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్లో ఏం చర్చించాలన్న దానిపైన డిస్కషన్ అయితే జరుగుతున్నట్లుగా కొంత సమాచారం అందుతుంది. రేపటి కార్యక్రమంలో అవలంబించాల్సినటువంటి విధానాలు, తీసుకోవాల్సిన ఎజెండా, అదేవిధంగా అమిత్ షా సమావేశంలో ఇప్పుడు 3 సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సమావేశంలో ఎవరెవరు పాల్గొనాలి, అదేవిధంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం కల్లా దగ్గర ఎవరు రిసీవ్ చేసుకోవాలి, అక్కడ చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏంది, నోవటర్లో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏంది, చర్యలు ఏంది అన్న దానిపైన బీజేపీ పదాధికారులకు దిశానిర్దేశాన్ని అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ముఖ్యంగా వికసిత్ భారత్ కార్యక్రమం పైన ఎలాంటి కార్యక్రమం ఇప్పటివరకు మనం తీసుకున్నాము, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి పార్టీ పరంగా ఎలాంటి మద్దతు తెలిపాము, ఏ ఏ మండలాలలో, ఏ ఏ జిల్లాలలో ఎలాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు తీసుకున్న దానిపైన కొంత రిపోర్ట్ అయితే ఆయన బీజేపీ పదాధికారుల నుండి తెలుసుకుంటున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా రేపటి నుండి చేపట్టబోయాల్సినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా అయోధ్యకు సంబంధించినటువంటి రామమందిర కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి, అమిత్ షా దిశానిర్దేశం చేసిన తర్వాత తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా కొంత చర్చిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా రేపు ఏ అంశాలపైన చర్చ జరగబోతుంది, దాంట్లో ఎజెండాను ఏ అంశాలు ఎజెండాలో పెట్టాల అంశాలపైననే ప్రధానంగా కొంత చర్చ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 32 అంశాలు ఏవైతే నరేంద్ర మోదీ ఇటీవల బీజేపీ సెంట్రల్ ఆఫీసులో చర్చించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ 32 అంశాలను పదాధికారులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వివరిస్తున్నారు. ఆ తర్వాత అవి రేపు ఎజెండాలో పెట్టడం, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ను తయారు చేయడం, వచ్చేటువంటి ఏదైతే 1200 నుండి 1500 మంది బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో మండలాధ్యక్షులు, ఆ పై సంబంధించినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హాజరవుతున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ మెటీరియల్లో పొందుపరచాల్సినటువంటి అంశాలపైన డిస్కషన్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రేపటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఎజెండా ఫిక్స్ చేయడం, ఏర్పాట్లపైనే ఈ ప్రధానమైనటువంటి చర్చ ఈ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.